19th ఏముంది అంటే రాహుల్ paid ₹4,800 and ₹200 being written off as a bad debts being Rahul declared insolvent. రాహుల్ మనకి ఎంత పే చేశారంటే 4,800 అనేది పే చేయడం జరిగింది. 200 మనకి ఏం చెప్తున్నారంటే బ్యాడ్ డెట్స్ అనేసి చెప్తున్నారు. బ్యాడ్ డెట్స్ ఎందుకని బ్యాడ్ డెట్స్ అయినవి అంటే రాహుల్ అనే పర్సన్ ఏంటంటే ఇక్కడ ఇన్సాల్వెంట్ అయ్యారు, దివాలా తీశారు. ఇన్సాల్వెంట్ అంటే ఏంటి, ఆ పర్సన్ పే చేయలేని పరిస్థితిలో ఉన్నారు అనేసి చెప్తున్నారు. కాబట్టి దీనికి ఎంట్రీ అనేది జనవరి 19th మనం ఏం రాస్తామంటే క్యాష్ అకౌంట్ డిటార్. క్యాష్ అకౌంట్ డిటార్ అనేసి చెప్తున్నాం. ఎందుకని అంటే ఇక్కడ రాహుల్ పే చేస్తున్నారంటే సంస్థ రిసీవ్ చేసుకుంటున్నట్లు, కాబట్టి మనం రిసీవ్ చేసుకున్నట్లుగా క్యాష్ అకౌంట్ డిటార్ అనేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డిటార్. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డిటార్. బ్యాడ్ డెట్స్ మనం ఎందుకు డెబిట్ చేసామంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ లాస్, ఇది లాస్ కాబట్టి డెబిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టు రాహుల్ అకౌంట్. రాహుల్ అకౌంట్ ని మనం ఇక్కడ క్రెడిట్ చేస్తున్నాం. పర్సనల్ అకౌంట్ ప్రకారం ఎవరైతే గివర్ ఉన్నారో వాళ్ళు మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. రాహుల్ అనే వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి గివర్ కాబట్టి క్రెడిట్ చేయడం జరిగింది. మనం అమౌంట్ చూస్తే క్యాష్ దగ్గర 4,800 అమౌంట్ అనేది 4,800 పే చేశారు. 200 బ్యాడ్ డెట్స్ అని చెప్తున్నారు. ఈ రెండు కలిపితే మనకి 5,000. నేరేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాహుల్ ఆఫ్టర్ రైటింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్స్.